రొయ్యలు రింగ్ ఎందుకు కొడతాయి, అసలు రింగ్ ప్రాబ్లం అంటే ఏంటి? హలో ఎవ్రీవన్, నార్మల్ గా రింగ్ ప్రాబ్లం ప్రతి పనులు చూస్తుంటాం. ఫస్ట్ రింగ్ అంటే రొయ్య రింగ్ షేప్ లో బెండ్ అవ్వడం, లేదా రొయ్య షెల్ మీద బంప్ వంటిది రావటం, లేదా రొయ్య క్రాంప్ అనుకోండి. ఇది నార్మల్ గా సమ్మర్ లో ఎక్కువ వస్తుంది. మనం నార్మల్ గా చెక్ చేసేటప్పుడు సర్ఫేస్ వాటర్ వల్ల కూడా ఇవి బెండ్ అవుతాయి. అండ్ మనం టైగర్ ప్రాన్స్ లో ఎక్కువ చూస్తుంటాం, అండ్ వనామీలో కూడా చూస్తుంటాం. ఇవి మెయిన్ గా వాటర్ సర్ఫేస్ టెంపరేచర్ చేంజ్ అండ్ మినరల్ డెఫిషియన్సీ, సడన్ pH లెవెల్ చేంజెస్ అండ్ పొటాషియం డౌన్ అవ్వడం, అండ్ చెరువుల్లో అమోనియా ఇంక్రీజెస్ అవడం, లేదా మెగ్నీషియం అండ్ కాల్షియం లో అవడం వల్ల కూడా ఇవి వస్తాయి. దీని వల్ల గ్రోత్ స్లోగా ఉంటుంది అండ్ షెల్ డ్యామేజ్ కూడా అవుతుంది. అండ్ కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేస్తే హై మోర్టాలిటీ కూడా ఉంటుంది. సో మనం ఫస్ట్ మెడిసిన్ డైరెక్ట్ గా అప్లై చేయకోకుండా వాటర్ ని టెస్ట్ చేయించి తర్వాత మెడిసిన్ అప్లై చేయడం బెటర్. సో పొటాషియం అప్లై చేయడం అండ్ మినరల్స్ అండ్ ప్రాపర్ గా ప్రోబయోటిక్స్ అప్లై చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ మీకు ఆక్వాకల్చర్ మీద డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వాటి మీద కూడా వీడియోస్ అయితే చేద్దాం. అండ్ మన ఛానల్ కి 20K రీచ్ లో ఉంది. సో ప్లీజ్ మన వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. టేక్ కేర్, బాయ్.